శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగము, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. గురువుగారి పేరు లక్ష్మణ్ గారు. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి, మేషరాశి వారి జీవితంలో జూలై నెల ముగిసేలోపు జరగబోయే పూర్తి మార్పులు. రాళ్ళు వేసిన చేతిలోనే పూలు. ముక్కోటి దేవతల అనుగ్రహం మీ పైన ఉంది. జరగబోయేది ఇదే. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జూలై నెల ముగిసేలోపు వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది? ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సమయంలో నైతికత ఉంటుంది. నీతి నియమ నిష్టలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. చుట్టుపక్కల వారితో అనుసంధానం చాలా అవసరం. ముఖ్యమైన నిర్ణయాలతో మీ యొక్క నమ్మకాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటే ఉత్తమ ఫలితాలు అందుతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. సృజనాత్మక ఆలోచనలతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు. ఆర్థిక యోగాలు చాలా బాగున్నాయి. శుక్రబలం కారణంగా ధన వృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. శత్రు దోషం పట్ల జాగ్రత్తగా ఉండాలి. లక్ష్య సిద్ధికి కృషి అవసరమండి. శుభవార్త వింటారు. ఇష్టదేవతను స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే మీ జీవితంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. మీరు పట్టిందల్లా కూడా బంగారమైన అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుంది. అసలు మేషరాశి వారి కంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నం గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, అలాగే ఏదైనా యుద్ధ విద్యలు, ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా వీరెప్పుడు ఆరితేరి ఉంటారు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే మీరు చూస్తారనే చెప్పాలి. మీ జీవితం అయితే పూర్తిగా మునుపెన్నడూ కూడా ఊహించలేని విధంగా ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ జీవితం అయితే పూర్తి స్థాయిలో మార్పులు అనేది మీరైతే ఈ సమయంలో చూస్తారు. మీరు మట్టిని పట్టుకున్నా సరే ఈ సమయంలో బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుందండి. అసలు మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఉద్యోగస్తులకి ఈ సమయం కొంచెం సవాల్గా కనిపిస్తుంది. మీ 10వ ఇంట్లో అంటే వృత్తికి అధిపతి అయిన శని 12వ ఇంట్లో ఉండడం చేత మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరైన గుర్తింపు రావడం లేదనే భావన మీలో కలుగుతుంది. పని భారం అధికంగా కనిపిస్తుంది మరియు పెద్దల అధికారం నుండి ఒత్తిడి కూడా పెరగవచ్చు. మీ సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నందున మీరు వాదనలకు దూరంగా ఉంటే మేలు. అయితే మీ 9వ ఇంటికి అధిపతి అయిన గురువు 3వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ధైర్య సాహసాలు అయితే పెరుగుతాయి. ఈ సవాళ్ళను కూడా మీకు ఎదుర్కొనే శక్తి మీలో కనిపిస్తుంది. ఈ సమయం చివరిలో అనగా జూలై 28 తర్వాత మీ రాశి అధిపతి అయిన కుజుడు 6వ ఇంట్లోకి ప్రవేశించడం వలన వృత్తిపరమైన శత్రువులపైన విజయం సాధిస్తారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ లేదా దూర ప్రదేశాల నుండి అవకాశాలు కూడా రావచ్చు. మొత్తం ఇదే సమయంలో మీరు కొంచెం ఓపికతో, పట్టుదలతో పనిచేస్తే ఈ నెలాఖరుకు చాలా మంచి ఫలితాలు అనేవి సిద్ధిస్తాయి. ఆర్థిక పరంగా ఈ సమయం ఎంతో ఆశాజనకంగా ప్రారంభం కాబోతుంది. మీ లాభస్థానమైన అంటే 11వ ఇంట్లో రాహు సంచారం కారణంగా మీకు ఊహించని ధన లాభాలు, ఆకస్మిక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర సర్క్యులేషన్ల ద్వారా కూడా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. స్నేహితులు లేదా పెద్ద సోదరుల ద్వారా కూడా ఆర్థిక సహాయం అందవచ్చు. అయితే మీ యొక్క వ్యయ స్థానమైన 12వ ఇంట్లో శని ఉండడం చేత సంపాదనకు మించిన ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబ అవసరాలు లేదా చట్టపరమైన విషయాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలిగినట్లయితే కనుక ఈ సమయం ఆర్థికంగా మీకు సంతృప్తిని ఇస్తుంది. మీ కుటుంబ జీవితం ఈ సమయంలో సాధారణంగా ఉంటుంది. మీ 4వ ఇంట్లో బుధుడు ఉండడం చేత కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్
టెన్షన్ పెరుగుతుంది. ఇంట్లో బంధువులు రాకపోకలు ఉండవచ్చు. అయితే కొన్నిసార్లు మాటల వల్ల అపార్థాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జూలై 28న మీ రాశి అధిపతి మరియు అష్టమాధిపతి అయిన కుజుడు రోగస్థానమైన 6వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా ఆకస్మిక అనారోగ్యాలు, జ్వరం, గాయాలు లేదా రక్త సంబంధిత సమస్యలు కూడా తల ఎత్తే ప్రమాదం ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. 12వ ఇంట్లో శని వలన నిద్రలేమి, మానసిక ఆందోళన, పాదాలకు సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. 5వ ఇంట్లో కేతు ఉండడం చేత జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి సరైన ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం మరియు అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండడం కూడా మీకు ఈ సమయంలో చాలా మేలు చేస్తుంది. విద్యార్థులకి ఈ సమయం ఏకాగ్రత లోపించే అవకాశాలు అయితే ఉంటాయండి. 5వ ఇంట్లో కేతు సంచారం కారణంగా చదువుపైన దృష్టి పెట్టడం కష్టంగా మారవచ్చు. మనసు అనవసరమైన విషయాల వైపు మళ్ళుతుంది. ఆశించిన ఫలితాలు సాధించడానికి గతంలో కంటే కూడా కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి గురువు యొక్క అనుకూల దృష్టి కారణంగా కొంతవరకు మీకు మేలు జరుగుతుంది. మీ పట్టుదలతో, కఠోరమైనటువంటి శ్రమతో అడ్డంకులను అధిగమించగలుగుతారు. కోపాన్ని, అసహనాన్ని నియంత్రించుకోవడం విజయానికి చాలా కీలకమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే అప్పటిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్య ధోరణి పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం అయితే ఉంటుందండి. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజల నూట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. ఆచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకున్న నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో వీరు ఎంతటి త్యాగంకైనా సరే వెనుకంజ వేయలేరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ, విపరీతమైన కోపం కానీ చూపిస్తారండి. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కూడా కలుగుతుంది. ఈ రాశి వారి శారీరకముగాను, మానసికంగాను కూడా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరము. దీనివల్ల వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ, వివాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాదు. ఈ రాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. అయితే ఖనిజములు, వస్తు సామగ్రి, శాస్త్ర చికిత్సా పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశివారు క్రీడలందు రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం ఉంటుంది. మేషరాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకము కూడా వీరికి చాలా అవసరమైతే ఆ విషయమును తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.